దాడి జరిగింది, కులం పేరుతో దూషించారు. నువ్వు దళితుడివి, నువ్వు నువ్వు మా మీద మమ్మల్ని క్వశ్చన్ చేస్తావా, నువ్వు దళితుడివి అని మాట్లాడితే, ఈమె ఒక పొలిటీషియను, హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసింది. ఈమె జరిగిన దాడిని ఖండించకపోగా ఇంకా మళ్ళీ దాన్ని భూతద్దంలో పెట్టి చూడాలని మాట్లాడుతున్నది. అసలు మీరు ఏనాడు రెస్పాండ్ అయ్యి మీరు మార్వాడీలు మీద మీరు మాట్లాడుతున్నారే, మార్వాడీల మీద మీకు అంత ప్రేమ వచ్చింది కదా, మరి ఇదే తెలంగాణలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మీద జరిగిన దాడుల మీద ఏనాడని రెస్పాండ్ అయ్యారా? మీరు ఏనాడని మాట్లాడిరా? ఏడున్నారమ్మా మీరు? మరియమ్మ లాకప్ డెత్ అప్పుడు ఏడున్నారు మీరు? రీసెంట్గా మల్లేష్ అనే ఒక అతన్ని కొట్టి చంపారు కదా, ఏడున్నారు మీరు? ఆయన దళితుడే కదా. ఇక్కడ హుజూర్ నగర్ కోదాడ దగ్గర బంటి అనే ఒక వ్యక్తిని కొట్టి చంపారు కదా. మరి ఈ ఇన్సిడెంట్స్ మీద మీకు మాట్లాడే ఈ ధైర్యం లేదా? వీళ్ళు మనుషులు కాదా? మార్వాడీల మీద మాట్లాడితే మీకు అంత కోపం వచ్చింది, కొట్టి చంపుతున్నారు కదా సామాన్య ప్రజల్ని తెలంగాణలో, మరి వాళ్ళ మీద ఎందుకు మాట్లాడారు మీరు? అసలు మీ పార్టీ వైఖరి ఏంది? కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు మీ అభిప్రాయాన్ని చెప్పుకోండి, ఎవడొద్దనట్లేదు. కానీ జరిగిన దాడిని భూతద్దంలో పెట్టి చూడాలని అంటే, ఒక దళితుని కొట్టారు, ఆ దళితుని కులం పేరుతో దూషించారు, ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. మీకు దమ్ముంటే మాధవిలత కొట్టినోడు ఎవడైతున్నాడో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని మీకు క్వశ్చన్ చేయండి పోలీసులని. మాట్లాడితే కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి.